జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ టి ప్రణీత్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సిహెచ్సిలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులు సిబ్బంది డాక్టర్ ప్రణీత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విభాగాల్లోని రోగుల వద్దకు డాక్టర్ ప్రణీత్ నేరుగా వెళ్లి పండ్లు రొట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు. May God bless you, dear. May God bless you, dear son. May God bless you, dear. Photo తీయండి. కాకినాడ వెంకటేశ్వర నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ బీబీ నాంచారి అమ్మవారుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ బీబీ నాంచారి అమ్మవారులకు కడు రమ్యంగా కళ్యాణం చేశారు. పైడిపల సతీష్ పుష్ప దంపతులు, ధర్మతేజ కనక మహాలక్ష్మి దంపతులు, గోవింద్ పద్మ దంపతులు, జైరామ్ కార్తిక్, దేవి, విశ్వకిరణ్, అరుణ, శ్రీనివాస్, సత్య దంపతుల పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. देवी सरस्वती వెంకటేశ్వర శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున వార్షిక కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవపేతముగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిన కూర్చున్నాం. అలాగే ఈ రోజున వెంకటేశ్వర నగర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిన కూర్చున్నాం. నా పేరు పుణ్యవర్తి సుబ్రహ్మణ్య శివాచార్య, ఆలయ ప్రధాక్షకులు. కాకినాడ సామూర్తి నగర్లో వెంకటేశ్వర స్వామి ముందు 1961లో ఈ శివాలయం అలాగే కృష్ణాలయం స్థాపించడం జరిగింది. మళ్ళా వరకు కాశీ శ్రీశ్వరరావు ఆధ్వర్యంలోని ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి తర్వాత ఇక్కడ కళ్యాణం రెండు గుళ్ళో కూడా ఒకేసారి ఒకే రోజు జరగడం జరుగుతుంది. నాకు ఆ దేవుడు కృప వల్ల నేను గత 20 సంవత్సరాలుగా కూడా ఈ కళ్యాణంలో కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా కళ్యాణం తిలకించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను.